सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని బాబాని ఆశ్రయించిన భక్తుల యొక్క జీవిత అనుభవాల్ని వివరించుకోబోతున్నాం. ఇందులో కాశీబాయి కణిత్కర్ బాబాను ఆశ్రయించిన ఒక భక్తురాలు. ఈమె ఆశ్రయించినప్పుడు 1905లో చెప్తుంది. ఎవరో చెప్పారు బాబా గురించి, బాబాను దర్శించండి మీకు శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పిన తర్వాత తన భక్తులను తనే పిచ్చుకులా దాలగాటుకుంటా బాబా లాక్కుంటాడని చెప్పుకున్నాడు. ఆ బాబా ఎప్పుడైతే వచ్చిందో ఉన్నట్టుండి వాళ్ళు టేబుల్ మీద బాబా పూట కనబడిందట. ఎవరు ఇచ్చారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ఫోటో చూస్తేనే ఒక సంకేతం, బాబా పిలుస్తున్నాడేమోనని. ఈమె చిన్నప్పుడే అక్కలకోట స్వామి దర్శించారట. 1905 అక్కలకోట స్వామి అనేది 1856-75 మధ్యలో. అంటే ఆమె షిరిడి వచ్చేటప్పటికి ఒక 50 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఎందుకంటే అల్లుడు కూతురు పిల్లలు అందరితో కలిసి వచ్చినారు కాబట్టి. ఆమెకు అనుమానం వచ్చింది, మనం అక్కలకోట స్వామి చూసాం కదా, అక్కలకోట స్వామిలాగా ఈయన ఉంటారా, ఈయన ఉంటే అప్పుడు నేను విశ్వసిస్తాను, ఆమె దృఢ విశ్వాసం కలుగుతుంది, ఉంటే కలుగుతుంది. చిన్న సంశయం అక్కడ, ఉంటే కలుగుతుంది. ఆ స్వరూపం నేను దర్శిస్తాను అంటే ఆ భావం వేరే, అర్థమైంది అనుకుంటున్నా. అంటే అలా ఉంటే నాకు విశ్వాసం ఏర్పడుతుంది. అక్కలకోట స్వామి దర్శించిన తర్వాత అక్కలకోట స్వామి చెప్పాడు, నా రూపం షిరిడిలో ఉందని చెప్పారు. అది కానీ ఆమెకు తెలుసుంటే, విని ఉంటే అనే పదం రాదు. ఈ రూపం బాబా అక్కడ షిరిడిలో ఉన్నాడు, నేను దర్శించగలనని బాగుంటుంది. సరే ఆమె వెళ్ళింది, ఆమె గదిలో ఉండింది. తర్వాత వాళ్ళ అల్లుడు కూతురు పిల్లలు అందరూ వెళ్ళారు. అక్కడ వెళ్ళగానే అడుగు పెట్టగానే వాళ్ళకి అక్కలకోట స్వామి దర్శనం కనబడింది. ఈమెకి కాదు. వెళ్ళింది అల్లుడు వాళ్ళ పిల్లలు అనుకుంటే, వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ అల్లుడు అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళ అక్కలకోట స్వామి కనబడ్డాడు. మధ్యలో కూర్చొని ఒక్క క్షణం నిద్రపోయాడు. మళ్ళీ మనిషి బాబా ఉన్నాడు. అయ్యో నాకు కలగలేదే అని బాధపడింది, నాకు ఆ దర్శన భాగ్యం కలగలేదే అని. అంటే సంశయం ఉంటే వాళ్ళ అనుగ్రహం కూడా మనం కోల్పోగలము. అందుకు నిస్సంశయము. ఆ నిశ్చయం కల్పించడానికి సాయినాథుడు ఎన్ని అనుభవాలు అందరికి ఇస్తున్నాడు. అందుకని ఆయన కథ వినాలి. అందుకని భరద్వాజ మాస్టర్ గారు సాయినాథ గ్రంథాన్ని పారాయణ చేయండి. అది వారానికి 2 వారాలు కాదు, నిత్య వారాన్ని పెట్టుకోండి. అలా నిరంతరం ఆ కథలు వింటూ ఉండడం వల్ల మన మనసు మానసికంగా ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాము. ఆ ఉంటే మనకు ఒక ధైర్యం వస్తుంది, ఆయన ఉన్నాడు మనకేం భయం అని. అప్పుడు మనం ఈ వెన్నుముక నిలబడడానికి, కూర్చోవడానికి, పరిగెత్తడానికి, నడవడానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ధర్మపదంలో ఆలోచించడానికి, ధర్మాన్ని మాట్లాడడానికి, ధర్మంతో పనులు చేయడానికి ఆయన కథలు మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఆ కథల పట్ల మన మనసు భావం నిలబడగలిగినప్పుడు, అక్కడ కేంద్రీకరమైనప్పుడు అనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ రెండోది, వీళ్ళ భర్త బాబా ఏమని బాలప్పుడు కొంతమంది తిడుతూ ఉంటాడు, కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. అలా కోపంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే మహాత్మ తిట్టినా కోపం చేసుకుని పట్టించుకోనక్కర్లేదు అని ఒకటి చెప్తాడు. మహాత్ములు ఊరక తిట్టారు, ఏదో కారణం ఉంటుంది. తిట్టడం అంటే ఏంటి, మనలోని భావాన్ని తిడుతున్నారు వాళ్ళు, మనలో ఒక ఆలోచన, దుష్టమైన ఆలోచన తిడుతున్నారు వాళ్ళు. వ్యక్తులను తిట్టారు, వ్యక్తులు ఆడుతారు. అదే చెప్పుకున్నాం, కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రాక్షసులు ఉన్నారు.
ద్వాపరకు రాక్షసులు లేరు, త్రేతాయుగంలో రాక్షసులు ఉన్నారు, కృతయుగంలో రాక్షసులు ఉన్నారు. రాక్షసులు అంటే కొమ్ములు కూరలు ఉంటుంది. ద్వాపరయుగం వచ్చినప్పటికి ఏమైంది? మనసులోనే కౌరవులు పాండవులు ఉన్నారు. కలియుగం వచ్చేప్పటికి ఏమైంది? అందరిలో కూడా రాక్షసులు ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి చంపినారు అనుకోండి, ఇంకా మానవ ఏముండదు. అందుకని మనలో కూడా రాక్షసులు సంహరించడానికి భగవంతుడు మానవ రూపంలో అవతరించాడు. తిట్టడం అంటే అద్దు చెప్తారు. అలా తిట్టేటప్పుడు ఈయనకి అనిపించింది, ఈయన నాకు అదేం అర్థం కావడం లేదు, నిజంగా మీరు మహాత్ములను అంటే మా దేవుడు బాగా దక్షిణ తీసుకున్నాడు. ఆయన ఆ దక్షిణ తిరిగి చేస్తే నీ చెప్పి నేను నమ్ముతాను అన్నాడు. ఎవరు? ఈ కాశీబాగ్ అనేది వాడు భర్త అని మనసులో అనుకున్నాడు, వాళ్ళకి చెప్పుకుంటాడు. అనుకుంటానే ఆ రోజు సాయంకాలం ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళగానే వాడు ఎంత దక్షిణ ఇచ్చారో లెక్క పెట్టుకున్నాడు. బాబాయ్ ఏమన్నా ఇలా తీశాడు, ఇలా బిడ్డలు పెట్టుకున్నాడు, చేతికి చేశాడు. చూస్తే సరిగ్గా వాళ్ళు బాబాకి ఎంత ఇచ్చారో అంతే ఉంది. ఇతర వేడ ఎందుకు ఆడ ఏదో అక్కడ అనుకుంటే గదిలో ఇక్కడ బాబాయ్ చేశాడు ఏంటి? అలాంటి భార్య పిల్లలు ఏంటి బాబాయ్ ఇచ్చాడు, వీళ్ళకి అర్థం కాకపోయాడు. భార్య పిల్లలకి అర్థం కాల ఎందుకు ఇచ్చాడు సంగతి. బాబా వాడుకోండి అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, మనస్ఫూర్తిగా ఇవ్వని నాకు వద్దన్నాడు. అంటే ఏంటి? మనం ఎప్పుడు ఏం తెలిసినా భగవంతుడు తెలుస్తుంది. అంటే ఎప్పుడు ఏం చేస్తున్నది ఆయనకి తెలుస్తుంది అన్నప్పుడు అయిష్టంగా ఇచ్చిన డబ్బులు భగవంతుడు స్వీకరించాడు. ఇష్టము అయిష్టము అంటే ఏంటి? భక్తిపూర్వకంగా అయితే తీసుకుంటాడు. మీరు ఇస్తున్నారని నేను కూడా ఇచ్చాను అనుకోండి, నాకు అవమానం అనేసి మీరు 10 రూపాయలు దక్షిణ ఇచ్చారు, నాకు ఇవ్వాలనిపించలే, కానీ ఇంతమందిలో మీరు ఇచ్చి నేను ఇవ్వకపోతే నాకు అవమానమేమో అని ఇస్తాను, నాకు తీసుకోవడానికి. మరి ఇటువంటి అనుభవాలు బాబాజీతులు ఎన్ని ఉన్నాయి? మరి ఆ కథ విన్న తర్వాత మనలో వెన్నుపూస వంగి ఉండదు. వెన్నుపూస అంటే ధర్మం, నిటారుగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అందుకో వెనుబల మీదుగో సాయి కథ బట్టి ఉన్నారు. బాబా కట్టెలు వాటికి ఉపయోగించండి నాకు దీన్ని బట్టి బాబా దక్షిణ ఎందుకు తీసుకుంటాడు, ఏ భావం వసిస్తే తీసుకుంటాడు, ఆయన డబ్బుతో పనే ఉంది. ఉన్న డబ్బు ఎట్లా ఇస్తారండి? డబ్బుతో ప్రీతి ఉన్నవాడు అంటే బాబా దక్షిణ చెప్పొద్దు అంటారుగా, బాబా డబ్బు తీసుకుంటున్నాడు అండి అని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు అప్పట్లోనే. అలాగే బరాదర్ మాస్టర్ గారిని పారాయణ చేయమంటే ఆయన పుస్తకాలు అమ్ముకోవడానికి పారాయణ చేయమంటున్నాడు అన్నది మాస్టర్ గారిని అన్నారు. ఇది ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా కాకపోతే పారాయణ ఉంటే అండి పుస్తకాలు సేల్స్ కాలేదు కాబట్టి పుస్తకాలు కొనండి అంటున్నారు. ఇది సులభం. అట్లా కాకుండా ఈ యంత్రమో తంత్రమో ఇస్తానంటే అప్పుడు దానికి అంత డబ్బులు ఇస్తారు. మనిషి యొక్క జాడ్యం చూడండి ఎలా ఉంటుందో. అలాగే ఇక్కడ బాబాను కూడా ఈయన దక్షిణ డబ్బులు అడతారని ప్రచారం ఏర్పడింది. అంటే దీన్ని బట్టి మనం బాబా దక్షిణ తీసుకోవడం ఉద్దేశం ఏమని మనం గ్రహించాలి. ఇదొక కథ. అక్కడ కోసం దర్శనం కూడా ఇంకొక కథ. అంటే బిడ్డ తీసుకుని వస్తాం వీళ్ళకి, వీళ్ళ అబ్బాయికి, ఎవరి అబ్బాయికి? కాశీరాబాగ్ కణిత్ గారు అబ్బాయికి వాళ్ళ పాపకి అమ్మవారు పోసింది. అమ్మవారండి మామూలుగా బొబ్బలు వచ్చేస్తాయి, తీవ్రత అయిందనుకోండి పగులుతాయి, అందులోంచి రసి కారుతాయి, మనందరం చూసిందే. ఆ విధంగా ఉంది. జ్వరం ఎక్కువ అయిపోయింది, కళ్ళు బాగా ఎర్రబడిపోయినాయి. అప్పట్లో ప్లేగు వ్యాధులు ఎక్కువ. ఏది? ఆ 19వ సంవత్సరంలో ప్లేగు, కలరా. మనకి డెంగ్యూ, తర్వాత కరోనా వచ్చినట్టు. అంతే, ఈ రెండు ఒకటే, పేర్లు ఒకటే, మార్పు అంతే. వాటికి ఏ లక్షణాలు ఉందో డెంగ్యూకి అదే లక్షణాలు కదా ఉంటుంది. జ్వరం వస్తుంది, కళ్ళు ఎర్రబడుతుంది, కాళ్ళు వస్తుంది. అలాగే కరోనా. కాబట్టి అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళు బాగా బయటపోయారు. ముక్కును రక్తం కూడా కారడం ప్రారంభించిందట. అంటే ఎంత ప్రాణాపాయిస్తుంది చూడండి. అప్పుడు ఇప్పటిలాగా వైద్యం ఎక్కడ ఉంటుందండి? అప్పుడు వెంటనే ఈమె మాత్రం బాబా ఉదయం మాత్రమే ఇస్తూ వచ్చింది.
ఎంత ధైర్యం కావాలి. బాబా ఉదయం మాత్రమే ఇస్తూ వచ్చింది, అది తప్ప ఇంకేం పెట్టేది లేదు. అదే సమయంలో బాబా షిరిడీలో నుంచి బండి తీసుకురండి, అమ్మ పిలుస్తుంది, నేను అక్కడికి వెళ్ళాలంటున్నాడు అని పదే పదే అంటున్నాడు. వీళ్ళున్న ఊరికి షిరిడీకి ఎంత దూరం ఉంటుంది? వీళ్ళన్న ఊరు ఎవల అనుకుందాం, ఎవల అనే ఊరు. బండి తీసుకురండి, నేను వెళ్ళాలంటున్నాడు, బండి తీసుకుని నేను వెళ్ళాలంటున్నాడు అన్నాడు. అంతే. ఆయన ఎప్పుడు బండిలో వెళ్ళాడో, ఎప్పుడు చేశాడో, పక్క రోజుకంతా వాళ్ళకి ఆ రోగం తగ్గిపోయింది. తగ్గితేనే ఏమనుకుంటామో, ఏదో మందు వల్ల మాకు వల్ల మాత్రం వల్ల తగ్గింది అనుకుంటాం. వాళ్ళు షిరిడీకి వచ్చారు. వస్తేనే బాబా అంటున్నాడు, అమ్మ ఆయి అంటాడు, ఆడవాళ్ళు మాత్రం ఆయి అంటాడు, మగవాళ్ళు మాత్రం బాబు అంటాడు, అమ్మానే వేస్తాడు. ఆయి నేను మీ ఇంటికి వెళ్ళి వచ్చాను అన్నాడు. ఏ రూపంలో వచ్చాడు? అన్ని రూపాలు ఆగింది. ఇదొక కథ అనుకుందాం. అంటే అన్ని రూపాల్లో కూడా మనకి సహాయం అందించేది భగవంతుడే, సాయినాథుడే అనే భావం దృఢపడింది అనుకోండి, మరి వెన్నుపూస నిలబడడం కాదా? వెన్నుపూస ధనం అనుకున్నాం, భక్తి అనుకున్నాం, భక్తి దృఢం అవ్వటం కాదా? విశ్వాసం దృఢం కావడం కాదా? అందుకని భాగవతుల కథలు వినాలి. మనకు భాగవతులు కాశీరాం కండేత్కారు, మాస్టర్ గారికేమో సాయినాథుడికేమో వాడు గురువు గారి కథ. అంటే ఈ కథలు వినడం ద్వారా మనలో దృఢమైన విశ్వాసము, అది భక్తిగా మారి మన ఉద్ధరణకి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీళ్ళ యొక్క బంధువు ఏదో దివ్యజ్ఞాన సమాజం, ఇప్పుడు ఎట్లా అన్ని సమాజాలు ఉన్నాయి కదా, పిరమిడ్ అని, ఇంకా జ్ఞానాలని, ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లాంటి దివ్యజ్ఞాన సమాజం అంటే వాళ్ళని విగ్రహారాధన ఏదో పూజించుకుంటే అనే భావం ఉండొచ్చేమో ఆ సమాజానికి. ఇప్పుడే దివ్యజ్ఞానం ఉండే తెలియదు మనకి. ఆయన పేరు రామువ తిలక్కట. ఆయన అనుకున్నాడంట, ఇది సాయినాథుడు అన్ని సంస్కృతి చెప్పి అంటున్నారే, ఇది అన్ని భాషలు వచ్చి అంటున్నారే అనుకొని ఆయన వచ్చారు చేసి బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంది, మాస్టర్స్ అనే పుస్తకం, ఇంగ్లీష్ బుక్. సో దాన్ని తీసుకెళ్తారు. కూర్చుంటానే బాబా కొద్దిసేపు అతనికి తదేకంగా చూశాడు. పరిశీలనకు వచ్చాడు కదా, అందరూ చూడలే, ఆ సంగతి తెలుసుకొని వచ్చినాడు కదా ఈ రాము తిలక్ వెళ్తాడు. పరీక్ష కావాలనే చూశాడు. వాడిని చూసిన తర్వాత వెంటనే నువ్వేం తెచ్చావని అడిగాడు. ఏం తెచ్చావంటే పుస్తకం తెచ్చాడు. పుస్తకం ఇయ్యి అన్నాడు, ఇంగ్లీష్ పుస్తకం ఇయ్యి అన్నాడు. ఇచ్చిన తర్వాత ఇలా తిరిగేసినాడు. ఇలా తిరిగేసి మధ్యలో కొట్టేసి దీన్ని చదవన్నాడు. ఆ గ్రంథంలో మహాత్ముల యొక్క జీవిత చరిత్ర, ఆ మాస్టర్ గ్రంథంలో ఆయన అన్ని తిరిగేసాడు, ఒక తీసి చదవమన్నాడు. అది ఒక మహాత్ముడి యొక్క జీవిత చరిత్ర. అది చదువుతూ ఉంటే శ్రద్ధగా విన్నాడు. అంటే అది సిద్ధ పురుషుడి గురించి వ్రాసి ఉంది. సిద్ధ పురుషుడు పదం చూడండి ఇక్కడ. మరి సిద్ధ పురుషుడికి తెలియంది ఏముందిరా అని అర్థం. పరిచయానికి వచ్చాడు కదా, నీకు అన్ని భాషలు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా అనే సంగతి. సిద్ధ పురుషుడికి అనంతుడు అతడు, సర్వసమర్థుడు అతడు. మరి ఆయన తెలియంది ఏముంది అనే విషయాన్ని ఎరుగుపరచడం కోసం అనమాట. అనేటప్పటికీ ఆయన రామభువాన్ని కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టి సిద్ధపురుషుడు అంటే అని ఎలా ఉండడో నిరూపణ చేశాడు. ఆ పుస్తకం చదివాడు. ఆ పుస్తకం సిద్ధపురుష కథ ఉంది. దాని గురించి ప్రశ్నలు వేశాడు బాబా. సర్వజ్ఞుడు ఎలా ఉంటాడు అని అనుకోండి, అందులో అది ఉంది. సర్వసమర్థుడు ఎలా ఉంటాడు అందులో ఉంటుంది. అది రాబట్టిన తర్వాత ఈ లక్షణాన్ని బాబాలో కనిపించింది కదా. ముందు నన్నే చూశాడు,
ఏం తెచ్చావని అడిగాడు. ఆ పుస్తకం తీసుకున్నాడు, తిరగేశాడు, ఇచ్చి పుస్తకం చేయించాడు, పలానా పేజీ చెప్పి చదవమన్నాడు. అప్పుడు అర్థమైంది ఈయన మహా గొప్ప సిద్ధ పురుషుడు అంటే గ్రంథంలోని విషయాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు ఏమవుతుంది, బాబాకి తెలియంది ఏముంది, ఆయనకు అన్నీ తెలుసు. అది భాష యాస ఏది కాదు, రెండి. భాష తెలుసు, యాస తెలుసు. యాస అంటే మాట్లాడే విధానం తెలుసు. మాట్లాడేదంటే ఏమిటి, ఎవరికి తగ్గ స్థాయిలో వాటి మాట్లాడడం. మీతో ఏ భాషతో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ భాష వచ్చినప్పుడు తెలంగాణ భాష మాట్లాడాలి. కొందరు మన భాషకి వాళ్ళ భాష చాలా విరుద్ధంగా ఉంటుంది. నిద్ర లేపామంటే దానికి ఇంకో పదం మాట్లాడతారు మేడం. అందుకని సర్వము తెలిసిన మహాత్ముడు సాయినాథుడు. మరి ఆయన కథలు వింటే మనకి వెన్నుపూస ఎందుకు దృఢంగా ఉండదు. మనిషి ప్రాణానికి వెన్నుపూస ఆధారం కాబట్టి ఆయన కథలు కూడా వెన్నుపూస లాంటిది. అదే అన్నమయ్య చెప్పి అనుకున్నాం. వినరో భాగ్యం విష్ణు కథ, వెనుబల విదిగో అన్నాడు కదండి. వెనుబల విదిగో విష్ణు కథ అన్నాడు, వెనుబల విదిగో సాయి కథ. మనకు ఒక ధైర్యాన్ని, మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించేదే సాయినాథు యొక్క కథ. అది కాశీబాయి కడిత్కర్ ద్వారా మనకి వివరణ వచ్చింది. ఆయన కానిదంటే ఏముంటుందండి, ప్రతి ఒక్కటి ఆయన సాధ్యం కానిదంటూ ఉండదు. అందుకే ఈ భాగవతుల కథలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని మనసు పెట్టి మనం వినగలిగి మన జీవితం అన్వయం చేసుకోగలిగితే తప్పకుండా కూడా భగవద్ అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందగలం. అందుకని భరద్వాజ మహర్షి గారు మనకి ఈ సాయుధాన్ని గ్రంథం ద్వారా బాబాని సేవించిన భక్తుల సేవకుల యొక్క వృత్తాంతం మనకెంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తూ దృఢమైన భక్తిని, ప్రేమని నింపుతుంది. అందుకే భరద్వాజ మహర్షి గారు మనకి గ్రంథాన్ని ఇచ్చారు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.